సో ఇప్పుడు గురుకులాల్లో కూడా ఒక ఇష్యూ నడుస్తూ ఉంది, మొత్తం ఓవరాల్గా చూస్తూ ఉంటే నిరుద్యోగుల సమస్య ఇట్లా ఉన్నది. ఇప్పుడు గురుకులాలలో ఒకప్పుడు గురుకులాలకు పోతే లేకపోతే దీనికి పోతే కొంచెం మంచి చదువుకొని జర కొంత పైకి పోతారు, మన పేద వర్గాల నుంచి బిడ్డలు పైకి వస్తారు, ఉద్యోగం వస్తుంది, కుటుంబాలు బాగుపడతాయి అనేటువంటి చర్చ ఉంటుంది. ఇప్పుడు ఆ గురుకులాలకు పోతే ప్రాణాలు పోతాయి అనేటువంటి స్థితికి వచ్చింది. ఇది పాలనా వైఫల్యమా, లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే ఆ విద్యాశాఖ చూస్తున్నటువంటి మంత్రి లేకపోవడమా, లేకపోతే ఏం జరుగుతూ ఉందని చెప్పేసి ఈ ఇష్యూస్ అన్ని వస్తూ ఉన్నాయి. ఇట్లా వరుసగా ఫుడ్ పాయిజన్ కేసులు, ఈ ఆందోళనలు, ఈ పిల్లల చావులు, ఇవన్నీ. బ్రదరు, మొన్న చిల్డ్రన్స్ డే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాక్ అసెంబ్లీ పెట్టారు. అవును, ఇంగ్లీష్ వాళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడారు. సేమ్ అటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి కూడా పెట్టాడు. వైఎస్ జగన్ రెడ్డి గారు కూడా బాగా ఇంగ్లీష్లో బ్రహ్మాండంగా మాట్లాడి మంచిగా మాట్లాడు. తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆ పిల్లల్ని ఆయన ప్రభుత్వ స్కూళ్ళల్లో ఆయన అన్నం పెట్టి వాళ్ళకి చదివిపించి వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించి వాళ్ళ మాట విన్నారు. ఈయన తెచ్చుకున్న వాళ్ళు మంది స్కూళ్ళలో చదివిన బ్రదర్. ఇప్పుడు గమనిస్తున్నావా, రేవంత్ రెడ్డి సీఎం అయినాక జబర్దస్త్ ఖతర్నాక్ కాంపిటీషన్ రేటింగ్ పడిపోయింది, అందుకని అంత సినిమాలలో పోతాను. మీరు నవ్వినాక అర్థమైంది. మాక్ అసెంబ్లీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటాం, పెడతారు ఎవరన్నా? ప్రభుత్వ పిల్లలతో పెట్టాలి, ప్రభుత్వ స్కూల్ అవుతున్నతో. అంటే ఆ స్కూల్ ఎట్లుండాలో ఈయన ఎట్లా కోరుకున్నానో గట్టినే ఉన్నాయి. మరి ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని శంకుస్థాపన చేసి మన దసరా పండుగ రోజు అవన్నీ చెప్తా. ఇంకోటి, దీనికంటే ముందు అన్ని ప్రైవేట్ కాలేజీలకు ఉమెన్ కమిషన్ తీసుకుంది. పోతా ఉంది, తనిఖీలు చేస్తా ఉంది. దాని అవుట్పుట్ ఏంది? అంటే ఆ కాలేజీలలో ఏదో లేదు, అవుట్పుట్ ఏంది? ఏం చర్యలు తీసుకున్నారు ప్రభుత్వం? మీ రికమెండేషన్ దేనికోసం పోతా ఉన్నారు వాళ్ళు? సరే, అది రేవంత్ రెడ్డి చెప్పాలి. దేనిపై అవుట్పుట్ లేదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు బ్రదర్, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నేను అందుకనే ఈరోజు వచ్చే పాలకులైనా కానీ అన్ని పార్టీలు మీరు మానవతా హృదయంతో మీరు ఆలోచించి పాలన చేయండి. వచ్చే రోజులలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రూల్ ప్రకారము ఈ హాస్టల్స్ అనేది రినోవేషన్, అంటే దాని తలుపులు మార్చాలి, వాష్రూమ్స్ మార్చాలి, దానికి సున్నాలు వేయాలి. ఇవన్నీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేయాలి. నెంబర్ 1. రెండవది ఏంటంటే ఫుడ్ రేట్స్ కూడా ఎన్హాన్స్ చేస్తూ ఉండాలి. 2016లో అంటే మొదటి తెలంగాణ వచ్చినాక కేసీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్టిన రేటు 2016 రేట్స్ ఇయాటి వరకు మార్పు అంటే అదేనా? ఇయాటి వరకు 36 రూపాయలలో 2023లో 24 ఎండింగ్లో కూడా మనము ఆ రేటుతో మనం భోజనాలు పెడుతున్నామంటే 3 పూటలు 6 రూపాయలు వంటకు పోతాయి, 30 పూటలు ఏం తెచ్చి పెడతా చెప్పు? హాస్టల్ వాళ్ళని తప్పేముంటుంది చెప్పు? ఇవాళ సోషల్ వన్. అందుకని రేపు ఫస్ట్కి వెళ్ళి నేను యాక్చువల్గా రేపు పోస్టర్ రిలీజ్ చేస్తున్నా. డిసెంబర్ 1వ తారీఖు 9వ తారీఖు శోక దినాలుగా మనము తెలంగాణ ప్రజలందరూ, మీరు నొప్పి తెలిసిన వాళ్ళు అయితే బాధ, నిరుద్యోగులు 29 జీవో మీద, రైతులు ఒక రోజు భూమికి, నేను రోజు ప్రోగ్రామ్ చేస్తే ఎవరు వచ్చి రాకుండా ఒకరినైతే చేస్తా పక్క. ఈ 49 విద్యార్థులు ఒక రోజు, భూమి లగిచర్ల భూములు గుంజుకోడు, ఆ నిర్మల భూములు గుంజుకుని ఒక రోజు, అట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రోజు, అంటే అంతకంటే ఎక్కువ అట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రోజు. శోకమే కదా, నీ ఎవరిని కదిలించినా హైదరాబాద్ ఒక రోజు ఎవరు ఆయన కూడా బాధితులే కదా బ్రదర్. నేను దయచేసి మళ్ళీ చెప్తున్నా, రంగనాథ్ గారికి నాకు వ్యక్తిగతంగా ఇక్కడ లేదు. వ్యక్తిగతంగా ఆయన అంటే బెటర్ దెన్ సివి ఆనంద్, సుధీర్ బాబు కొంత గొప్ప పేదల్లో పనిచేసింది కాబట్టి నాకు ఇంకా కొంచెం సాఫ్ట్ కాలం. నేను అందుకని నేను ఇల్లు కూలగొట్టాలి, ఆయనది అక్కడ ఉంది అని గడ్డబార పట్టుకొని రమ్మని అంటలేను. రేపు నేను అంటలేను, నేను ఆయనకు పక్కన ఆయన ఇల్లు కూడా నేను కూలొద్దని అంటున్నా. అయితే హైదరాబాద్తులది ఒక రోజు, ఇట్లా రోజుకొకరిది 9 రోజులు. యాక్చువల్గా నాకు 15 రోజులకు చోక దినాలు కావాలి, ఎందుకంటే మినిమం 15 బ్యాచ్లు ఉంటాయి. రైతులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు కాబట్టి ఇది ఫ్రాక్షన్ ఆఫ్ 1 ఇయర్లా ముఖ్యమంత్రి సాధించినది. విజయోత్సవం ఎందుకు చేయాలో వాళ్ళు చెప్పాలి. అంటే సీతక కొత్త చీర కట్టుకుంటే, పొందూరు కాది చీర కట్టుకుంటే ఇక అందరు ఆడవాళ్ళు హ్యాపీగా ఉన్నట్టేనా?
అంటే 53,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పింది ఆమె. మహిళలకు పెట్టుబడులు పెట్టడానికి పెట్టించి వాళ్ళతోటి ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నామని నిన్న చెప్పిరా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కథ ఎట్లుంటది కదా, మీ బ్రదర్ మీ పేరేం పేరు? ప్రభాకర్ బ్రదర్. నేను నిన్న అడిగిన, ప్రభాకర్ నేను ఇక్కడ కూర్చొని సీతక్క ఏం చెప్పినట్టు రేవంత్ రెడ్డి అంటే దండుపాలెం గ్యాంగ్ అంతే ట్రైనింగ్ అన్నట్టు వాళ్ళకి. ప్రభాకర్ నేను కూర్చొని కళ్ళు మూసుకొని తెలుసు నీ ఇంటికి మొత్తం లెక్క పెట్టినా అని అంటది. ఎందుకంటే నువ్వు లెక్క పెట్టుకోలేవు కదా. 5,531,000 అంటే లెక్క ఇది ఉద్యోగాలకు వచ్చేసరికి గవర్నమెంట్ లెక్కలు కదా. నువ్వేం చెప్తావు అప్పుడు ఆమెకు? తప్పని చెప్పలేడు, ఒప్పని చెప్పలేడు. నేనైతే ఏం చెప్తా తెలుసా, అక్క లెక్క చెప్పిన అక్క నేను లెక్క తప్పు, 3,555,000 ఉన్నాయి అక్క, కావాలి నువ్వు లెక్క పెట్టా అందుకని బయటికి పంపించాను.